ఇంకోటి కూడా ఏదో ఉందబ్బా, గుడ్ గవర్నెన్స్ ఏదో ఒకటి ఉంది, ఒకటి బిల్డింగ్ ఉంది. అప్పుడప్పుడు తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్, అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో, ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే, వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలియదు, ఇది తెలియదు, ఏది కరెక్టో ఏది తెలియదు, అది అయిపోయింది ఆ రియల్ టైం గవర్నెన్స్. అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు P4, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి. నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను. ఇప్పుడు నుంచి కాదు, 1970 నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు. అప్పటి నుంచి హిందూ, ఇప్పుడు మేము మైదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం. ఆ హిందూ చదివే క్రమంలో మే 31 అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో, అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో అతను దృష్టాంతాల మీద ఇచ్చినాడు. కొయ్యూరు మండలంలో విలేజ్ ఏదో గుర్చిపోయి మే 31 విలేజ్, నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతున్నా, విలేజ్ గుర్తులేదు. ఎస్తర్ అనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది. దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం. అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిన. కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ. హెల్త్ మినిస్టరు ఆయన ఏం యాదవ్, సత్యకుమార్ యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. మెసేజ్ పెట్టిన, మీరు గో త్రూ ది మే 31 హిందూ, అందులో క్లియర్గా ఉంటుంది. అంటే పారాసిటమాల్ కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది. ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి, ఈమెయిల్ పెట్టమని.